దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 140వ సంకీర్తన 13వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై మీరు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభునామమున శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము మనము పరిశుద్ధ గ్రంథము నుండి తీసి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 140:13. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము నీతిమంతులు యథార్థవంతులు దేవుని సన్నిధిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని నమ్మిన వారిని ఏ శ్రమైనా సరే దేవుని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు చేయలేదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రజలలో నీతిమంతులు దేవుని సహాయం కొరకు అర్థించే ప్రార్థనలు సాధారణంగా స్తుతితోనూ దేవుని మీద అపారమైన నమ్మకముతోనూ జరుగుతుంటాయి. నీతిమంతులేమో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారని కీర్తనాకారుడు మరి ఒక చోట యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడనియు అందును బట్టి శ్రమల్లో కూడా సంతోషించగలగటం నా దేవుణ్ణి నమ్మడం ద్వారానే అని 13వ సంకీర్తన 5వ వచనములో కీర్తనకారుడు చెప్తున్నాడు ఆ మాట. ఎందుకు? శ్రమల్లో కూడా దేవుడు ఉపకారమే చేస్తాడు. ఆయన మహోపకారాలు ఎన్నో చేసున్నాడు. అందును బట్టి మనము ఏ కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు ఏమొచ్చినా సంతోషించగలగడం ఏంటంటే అది దేవుని యందు విశ్వాసం ఉంచడమే అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. కీర్తనకారునికి దేవునిలో ఉన్న నమ్మకంతో ఆయనకు కలిగిన అనేక శ్రమలు దేవుని నుండి ఆ నమ్మకం వేరు చేయలేకపోయింది. ఆయన అది నిజంగా దావీదు దేవుని యందు నీతి యథార్థత అతనిని కాపాడాయి. యెహోవా దేవుడు విధేయతను మాత్రం కోరుకుంటాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారికే దేవుడు ఆశీర్వాదిస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీతిమంతులుగా దేవునిచే గుర్తింపబడాలి. క్రియల మూలముగానేమో నీతిమంతులుగా తీర్చబడాలని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6లో వివరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనంలో తన పత్రికలో ధన్యవచనాన్ని చెప్పడం మనం చూస్తున్నాము. అంతే కదా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడే, ధన్యత పొందుకున్నట్లే కదా. మరి అందుకని మనం ఏం చేయాలంటే మనము నిర్దోషులముగా దేవుని సన్నిధిలో నిర్ధారించబడాలి. అందుకేం చేయాలి? ఏమి చేయనక్కర్లా, ఒక్కటే చేస్తే చాలు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే చాలు, దేవుని కట్టడలను అనుసరిస్తే చాలు. ఇవన్నీ వదిలేసేసి ఏదేదో చెప్పుకుంటుంటే ఎలాగా? అందుకు రోమా 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నాడు. తన పత్రికలో ఈ ధన్యవచనాన్ని చెప్పడం మనం చూస్తున్నాము. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనము విధేయులముగా ప్రవర్తిస్తూ నీతిమంతులుగాను యథార్థవంతులుగాను దేవునిచే ఎంచబడి
నిత్య ప్రార్థనలతో మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నీ యందు మేము దేవా నీతిమంతులముగాను యథార్థవంతులముగాను నీ సన్నిధిని మేము కనబడేటట్లుగా దేవా మా యొక్క మనసులను మా హృదయాలను నీ స్వాధీనములు ఉంచుకునే తండ్రి, మమ్మలను అపవాది నీడన పడకుండా ప్రభువా నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.